సరే ఇది ఇలా ఉంటే ఒక పక్క రాష్ట్రంలో ఈ 6 నెలల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు అది వైసీపీ వాళ్ళు లేదంటే ఎవరో దాన్ని చూపించేది కాకుండా 3-man కమిటీ ఒకటి ఇచ్చారు. ఆ కమిటీ ప్రకారం ఆ కమిటీ ఇచ్చిన నివేదికల ప్రకారం చూసుకుంటేనే 95 కుటుంబాలు సూసైడ్ చేసుకున్నాయి అనేసి క్లియర్ అండి. వాస్తవ లెక్కలు చూసుకుంటే ఇంకా 50-60 కుటుంబాలు ఇంకా ఎక్స్ట్రాలు ఉన్నాయి అనేసి 13 జిల్లాలని ఇప్పుడు 26 జిల్లాలు చేశారు. అగ్రిగేట్న 2 లేక 3 ఒక్కొక్క జిల్లా నుంచి చనిపోయారండి సార్ స్పాన్ ఆఫ్ ఈ 10 yearsలోనే 6 monthsలో. సో ఈ 6 monthsలో ఇది కాక బలవరం మరణాలు 150 సూసైడ్. ఇది కాక ఈ వరదలు భారీ వర్ష పరిస్థితులతో పంటలు దెబ్బతిని ఉన్నాయి. వీటి మీద పంట బీమా కానీ లేదంటే రైతులకి ఇస్తానన్న 20,000 రూపాయలు ఏదో చెప్పారు కదా మీరు. గత ప్రభుత్వంలో అట్లీస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి 13,000 వచ్చేవి. అవి కూడా ఇప్పటికీ దిక్కు దివాన్ లేకుండా ఏం చేస్తున్నారంటే ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయడం. లా అండ్ ఆర్డర్ నేను కాదు పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. అవును, ఆయన దేనికి వెనకాల ఉండడం తెప్పలగా తీసుకెళ్ళారు. అది చూడండి, ఇదంతా స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి చూడండి. అంత డైవర్షన్ పాలిటిక్స్ అటుపక్క వాళ్ళ పని వాళ్ళు చేయకుండా ఇదంతా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిప్పే కార్యక్రమానికి ఎలా తరలిస్తున్నారు చూడండి. సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఎవరిదండి ప్రాబ్లము? అంతేగా. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, హోమ్ మినిస్టర్ గారు ఏమో పోలీస్ డిపార్ట్మెంట్ని అదమాయిస్తున్నారు. వీళ్ళిద్దరు సమన్వయంలో పవన్ కళ్యాణ్ దగ్గర ఎడవడం తెప్పలగా వెళ్తే ఏం చేయాలా? అంతేగా. ఇది వాళ్ళ ల్యాబ్సెస్ను కూడా ఎలా ఆల్టర్నేటివ్గా క్రియేట్ చేసుకుంటారో చూసుకోమనండి. చేయవలసిన పని వాళ్ళే. సో ఈ విధంగా మీరు చూస్తే 3-man కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అగ్రిగేట్న 2-3 మరణాలు ఏమీ కాకుండా రైతులు ప్రతి జిల్లా నుంచి ఉంటే కార్యాచరణ ఏదండి? సో పైపచ్చి దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెడతారా అని చూస్తే ఇవి కాక ఆడపిల్లల మీద మానభంగాలు, తర్వాత వాళ్ళ చావులు, వీళ్ళు చెప్పిన 30,000 ఫిగర్ని ఏదైనా జస్టిఫై చేయడానికి ఏమైనా ప్లాన్లో ఉన్నారా సార్? ఆ వాలంటరీ వ్యవస్థ మీద అబాస్పాలు చేసి 30,000 మంది అని చెప్పిన మాట హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ వీళ్ళు ఈ ఫిగర్స్ని ఏమైనా స్పాన్ ఆఫ్ నో టైం జస్టిఫై చేయడానికి ఏమైనా కార్యాచరణ రచిస్తున్నారా? ఏదో జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి మొత్తం ఇక్కడ జరుగుతున్న దాష్టికాలన్నింటినీ అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు దేశంలో ఉన్న అన్ని అపోజిషన్ పార్టీలకి. ఇంకా మరి ఇంకంతకన్నా ఏం చేస్తామండి? అంటే లా అండ్ ఆర్డర్ గతి తప్పుతోంది అన్న దానికి సాధారణంగా చెల్లిస్తున్నాయి. రైతు సమస్యల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనబట్టలే. అగ్రిగేట్ 3 జిల్లాకి 3, 2 లేక 3 మరణాలు ఏంటండి? బలవన్ మరణాలు ఏంటండి? 150 పైచిలుక. ఇది కాక వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి ఆడపిల్లలకి రక్షణే లేకుండా పోతే ఎట్లా గుడ్ల మెల్ల అదేదో లాస్ట్లో అదేంటిది దిశ చట్టము ఉందో లేదో కాకపోయినా కాస్త ప్రొటెక్షన్ అయితే ఉంది కదా. దానికి కూడా ఆల్టర్నేటివ్ లేదు కదా మీ దగ్గర. ఆల్టర్నేటివ్ ఇంకోటి క్రియేట్ చేయండి. అసలు ఉన్నదాన్ని కూడా తగలబెట్టి పడేశారు కదా. సో ఆల్టర్నేటివ్ లేక మన ప్రణాళిక రక్షణ లేకుండా ఓ పక్కేమో ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రాన్ని తీసుకెళ్ళి మీరు చెప్పిన మాట నిజం చేయాలని చెప్పి అదే చూడండి. నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఆ బెంచ్కి 3 కాళ్ళు ఉన్నాయి, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు ఉన్నాయి అన్నట్టు సేమ్ తీసుకెళ్ళి 3 కాళ్ళు శ్రీలంక అన్నాను కాబట్టి శ్రీలంక చేసి చూపిస్తారా మీరు? దీనికే బంగారు బాట వేసుకొని తిరుగుతున్నారా? ఏం చేస్తున్నారు? పోనీ అప్పులు చేశారు, పోనీ ఏమైనా రైతులకి ఏమైనా బీమా కట్టామా, లేదంటే వీళ్ళకి నరేగా నిధులు రిలీజ్ చేసి ఇచ్చేసామా? ఇవి కాకుండా దానికంటే పోలవరం డ్యామ్కి వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మీరు రోడ్లు వేస్తూ ఉంటారు మరమ్మతులు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చిన ఫండ్లు తీసుకొచ్చి ఏం చేశారా బాబు అంటే దానికి కూడా రోడ్లు అని చెప్పి ఏం చెప్తున్నారు? ఎక్కడ వేసిన రోడ్లు అక్కడే ఉన్నాయి కదా. నేను అడవడో డ్రోన్ పెట్టి మరి రోడ్లు చూపిస్తున్నాడు. ఈ రోడ్లు ఏంట్రా బాబు అని ఉభయ గోదావరి జిల్లాలో దానికి ఫ్లెక్సీ కట్టాడు చిన్నది బ్యానర్ లాగా. ఆ డ్రోన్ వేసుకుని మొత్తం గొంతలు అన్నీ చూపిస్తాడు. ఏం చేస్తున్నారు మీరు? 5 ఏళ్ళు మీ 10 yearsలో వేసిన రోడ్లకి నెక్స్ట్ 5 ఏళ్ళకి దిక్కుదేవడం లేదు. ఆడిపోసుకుంటారు జగన్మోహన్ రెడ్డి రోడ్లు గొంతులు పోర్చులు చేయడని. పోనీ అలా లెక్కలు చూపిద్దామంటే నేను చెప్పాను కదా. మీ దగ్గర 18,000 కోట్లు ఎంత ఖర్చు పెడితే రోడ్లకి, ఆయన 34,000 కోట్లు ఖర్చు పెట్టాడు రోడ్లు వేయడానికి, మరమ్మతులకో రోడ్లకోను. ఆ స్టాటిస్టిక్స్ కూడా చెప్పుకోడు. చేసిందంతా ఈయన, చెయ్యిందంతా వాళ్ళు. కానీ మళ్ళీ చేయనందుకు మళ్ళీ పట్టగట్టిన ప్రజలకి వాళ్ళ గడ్డలకి పెట్టడానికి వచ్చారు. ఓ పక్క కరెంటు బాధేస్తున్నారు, ఓ పక్క రైతులకి దిక్కుదేమని లేదు. నిన్న ఆత్మహత్యలు ఏం చేస్తారా బాబు అంటే పవన్ కళ్యాణ్కి ఫ్లైట్ ఇచ్చి పంపిస్తున్నారు అక్కడికి. కడప రాయలసీమలో వాళ్ళ ఉనికే లేదు, అక్కడ వాళ్ళని ప్రొవకేషన్ అన్నమాట. ఏంటండి ప్రాణాలు పోతున్నాయి. మరి పక్కనే బాబు ఆత్మహత్య చేసుకున్నారు కుటుంబం అంతా, రైతు కుటుంబం. వీళ్ళు పరామర్శించుంటే ఎక్కడ ప్రాణం పోయినా పవన్ కళ్యాణ్ వెళ్తాడు. ఒకసారి వీఆర్ఓకి బుర్రబాదలు అయిపోయినా మనోడికి పట్టదు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎంపీడీఓకి తోపులాటకి వచ్చి కానీ దళితుడు ఎంపీడీఓ ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి. మరి ఆయన చేసిన పని ఏంటి ముందు?
తోలెలిచి కూర్చోబెడతాం ఒక్కొక్కరిని. ఇక్కడ మా ఏసీబీ గారు చెప్పిన మాట సేమ్ టు సేమ్ ఫ్రస్ట్రేషన్ అన్నమాట. మళ్ళీ కుటుంబం ఇక్కడేమో ఆ తల్లికి చెల్లికి అన్యాయం చేసి ఇచ్చాడని ఓ గొల్లెట్టారు కదా. ఇదే మేనల్డే కదా అల్లు అర్జున్. అరెస్ట్ అయితే కూడా చంద్రబాబు గారు చెప్తారు కానీ తెలియదు చెవులు అరెస్ట్ చేశారట. అవునా నిజమా అని. అంటే కుటుంబంలో విషయాలు కూడా మీకు తెలియవు, కానీ యువతల కుటుంబాలు మాత్రం ఆడిపోసేసుకుంటారు చేత. వీటికి ప్రజలకి ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ తెప్పలు అల్ల పడాలి, తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దట్. రోప్ ఛార్జీల రూపంలో గత ప్రభుత్వంలో 10-11 సార్లు పెంచినా అది 2,000 కోట్లకే పరిమితం అయింది. వీళ్ళు రోప్ ఛార్జీలు 15,265 కోట్లు ఆల్రెడీ బాధేసారు. ఏం చెప్పాలి ఒకసారి తెలుసుకోండి ప్రజలు. ఈ కంపారిజన్సే, ఇంకంతకన్నా ఇంకేం లేదు. కానీ ఆయన సొంత నియోజకవర్గంలో చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, ఏం జరిగినా, హత్యలు జరిగినా, ఏం జరిగినా పట్టించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కడపలో ఏదో చిన్న ఇష్యూ జరిగిందని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికి ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయారు. పిఠాపురం సంగతి పక్కనట్టు సార్, ఆయన సహచరుడు ఆయన పార్టీ ఎమ్మెల్యే 19 ఒక డాక్టర్ గారి మీద కలిపడిపోయిన దానికి సారీ చెప్పేస్తారా? ఇదే వీఆర్ఓకి బుర్ర బద్దలు కొట్టేస్తే తెలుగుదేశాలు బాధలు కొట్టారు కాబట్టి సంబంధం లేదా? ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనగా నెగేసుకుని పోతారా? ఏందండి ఇది ఎక్కడ విడ్డూరమైన పరిపాలన అంటే నాకు అర్థం కావట్లే. అధికారం రాకమని పోలాగా, అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా, దీనికి నటన. సముచితమైన పరిపాలన, ప్రజా సమస్యలకి ప్రతి ఒక్కరికి ఒకటే సొల్యూషన్ ఉంటే ఇది సుపరిపాలన అంటారు. మేము ముందే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ మాది మంచి ప్రభుత్వం వెనకాల బోర్డు పెట్టేసుకుని ఏం మంచి కనబడుతుంది ఇక్కడ? వైఎస్ఆర్సీపీ వాడికి అయితే ఒక యాడ్ స్టిక్, మీ వాడికి అయితే ఒక యాడ్ స్టిక్. ఏంటండి ఇది? ఇదే క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది ప్రజలకి. ఇది అర్థం చేసుకుంటే చాలు, అంతకన్నా ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు సంబంధించి కావచ్చు, ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.